ఉగాది పండుగ పూట భక్ష్యాలు తినకుండా ఇల్లు కూల్చేసిన అధికారులు. పెద్దపల్లిలోని భూమ్నగర్లో ఉగాది పండగ రోజు అన్ని అనుమతులతో 20 ఏండ్ల కింద నిర్మించుకున్న ఇల్లు కూల్చివేసిన అధికారులు. పండగ రోజు కట్టు బట్టలతో రోడ్డున పడ్డ కుటుంబం. తమకు న్యాయం చేయాలని బాధితుల ఆవేదన. ఆయన ఒక ఆయన వచ్చిండు విలేకరు వస్తే నడు హలో 2010 అంటే 14 సంవత్సరాలు అవుతుంది. నేను 14 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటానా. అన్నకి తీయమన్నా కలెక్టర్ ఆఫీస్ మళ్ళా చెప్తున్నారు. అది దానికి ఆట దొరకలేదని నేను 2010లో పర్మిషన్ తీసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఇంటి పన్ను కడతానా, మున్సిపాలిటీ ఇంటి పన్నుతోటి కట్టుకుంటానా ఉంటానా. నాకు నోటీసులు ఇవ్వలేదు, ఏం లేదు. నా ఇల్లు కూలగొట్టిర్రు వచ్చి. నాకు నోటీసులు ఇవ్వలేదు. కోర్టు నుంచి నీకు 20 నుంచి నడుస్తుంది కదా, నీకు 20 నుంచి నడిచినప్పుడు నీకు నోటీసులు ఇచ్చి ఉండదు, ఏముండదు, డైరెక్ట్ కూలగొడతామని అన్నారు. పోలీసులు గిట్ట వాళ్ళందరూ వచ్చారు, తారేగౌడు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి నిలబెట్టి ముల్లెలని వాళ్ళే చదిరి ముల్లెలు కట్టి అలా పడేసారు. పోయాను. మరి నేను ఎక్కడ పోవాలి సార్, ఇట్లా ఉన్న పరంగా ఇట్లా మరి ఇంట్లో చంపుతారా అంటే, చంపడం లేదు బాబు, నీకు రూమ్ చెప్పాడు తప్ప అన్నాడు పోలీసు అని. అందువల్లే సరే అని ఊకున్నా. నేను ఊకుంటే అది మళ్ళీ బాబు నువ్వు కూర్చో అని మొత్తం సామానాన్ని తీసుకొచ్చి ఆడ పడేసారు. మొత్తం ఎక్కడెక్కడ దేవుని పెట్టుకునేది, తినే భక్ష్యాలు కూడా అడుగుదల పడేసారు, చచ్చి పడేసారు, అంగడి చేసారు. అసలు కూలగొట్టడానికి గల కారణం ఏంది? ఎందుకు కూలగొట్టారు? వాళ్ళు 244 గదాలు నాది, 204 గదాలు వాళ్ళది. ఎవరిది? మన్నెపల్లి రాజమౌళి యేసుమని వాళ్ళది. 204 గదాలు 204 గదాలు వాళ్ళది. నాదే ఇదే జాగా అని నాది కదా. నేను 244 పర్మిషన్ నేను తీసుకున్నా మున్సిపాలిటీలో. 2 సార్లు తీసుకున్నా. అప్పుడు ఒకసారి తీసుకుంటే మా బిడ్డ పిల్లలు ఏంది మళ్ళీ కట్టలేదు, మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకున్నాం, మళ్ళీ కట్టినా. ఇక అప్పుడు కడితే ఏం చేసారు వాళ్ళు, పోలీసు కూలగొట్టిరు. పిల్లలు కూలగొడితే దాన్ని మళ్ళీ పోలీసు పోతే సిఐ అభిఖాన్ ఉండే, ఆయన నీ కాగితాలు తీసుకోరన్న వాళ్ళే తీసుకపోతే వాళ్ళు నాది కాదు సార్ వాళ్ళది కానీ వాళ్ళు చెప్పారు. ఇక కట్టుకోపోమని అన్న వాళ్ళు కట్టుకున్నా. అప్పటి నుంచి ఎవరు రాలేదు. ఇక మళ్ళీ కట్టుకున్నాక కేసేసారు. ఇప్పుడు వాళ్ళకి అమ్మింది ఎవరు, నీకు అమ్మింది ఎవరు? మాకు అమ్మింది నారాయణ షా. ఏల్పల సుదర్శనం అమ్మిండు నారాయణ షాకు. అదే ఏల్పల సుదర్శనం వాళ్ళకి అమ్మిందట. వాళ్ళకి అమ్మిందంటే వాళ్ళకి అమ్మింది వేరే, వీళ్ళకి అమ్మింది వేరే అని చెప్పిండు. అదే జాగా ఇదే జాగా నీకు ఇవ్వాలని చెప్పిందంటే నాకు కోర్టు చెప్పింది ఇదే జాగా అని అన్నాడు. కొలిపియాలంటే కొలిపించరు, అవన్నీ ఏమి లేదు, ఆ కోర్టే చూసుకోవాలి. మీరు అప్పుడు చెప్పింది ఏం చెప్పారో మీరు అంతే ఉన్నది, అది ఇదే జాగా అని చెప్పిందంటారు. అంటే 244 సార్ మాది, నేను అద్దులో ఉన్నది, నాకు పర్మిషన్ ఇచ్చిండ్రు అన్నారు. అన్నీ అయిపోయినాయి, కోర్టు తీర్మానం అయిపోయింది. జడ్జి తీర్మానానికి మనం ఇవ్వలేం, చెప్పేది లేదు, ఇవ్వలేం మేమైనా. ఇప్పుడు మీరు చెప్పిన వినేది లేదు అని అయితే నిలబెట్టి కూలగొట్టు రోడ్డు మీద పడేసారు. కాదు వాళ్ళ కర్ణాలు పడేది.